श्री रेणुकांबा समेत समदग्न वर्ष दिव्य कल्याण महोत्सवाधिकार सिद्ध्यर्थम जगद्रक्षणार्थम यज्ञोपवीत सहित कौतुक बंधनं करिष्ये। ओम अर्यमणं बृहस्पतिमिन्द्रं दानाय चोदयात् वाचं विष्णुगोसरस्वते गोसवितारं च वाजिनौ अघोराजानं वरुणमग्निमन्वारभामहे आदित्यान् विष्णुगोसौर्यं ब्रह्माणं च बृहस्पतिः ईशानः सर्वविद्यानामीश्वरः सर्वभूतानां ब्रह्माधिपतिर्ब्रह्मणो ब्रह्मा शिवो मे अस्तु सदा शिवो। बंधन सहित यज्ञोपवीत देवताभ्यो नमो नमः। सर्वोपचारार्थे पुष्पाक्षदानि मंगलद्रव्यानि సమర్పయామి। యజ్ఞోపవీతాన్ని సమర్పణ చేస్తున్నారు। ఆ యజ్ఞోపవీతం అందరూ కూడాను దానికి చూసి నమస్కారం చేసుకోండి। మొత్తం 9 పోగులతో స్వామివారికి ఉపవీతాన్ని తయారు చేసి అలాగే ఆ రక్షని సహకారం చేసి ఆ రెండింటిని కూడాను సమర్పణ చేస్తున్నారు। ఈశాన సర్వ విద్యానామీశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతిర్బ్రహ్మణోధిపతిర్బ్రహ్మా శివో మే అస్తు సదా శివో। విశ్వేత్తాతే సమనేషు ప్రవాచ్యాయా జగద్భవగవన్నింద్ర సున్వదే ఆరావదం యత్పురుషం బ్రహ్మస్వభాజర్షిబంధవే యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతిర్యత్సారం పరస్తాదు ఆయుష్యమగ్రయం మృదుమంచ శుభ్రం యజ్ఞోపవీ ఫలమస్తు తేజః నక్షత్రవృద్రోద్భవస్తయం దృష్టబోధశ్చభిదముగ్రవీరో సోమేన పంచదశేన మధ్యమిదం వాదేన సగరేణ రక్షా అస్తు ముహూర్తకాలే సూర్యాదీనాం గ్రహాణాం అత్యంతానుకూల్య ఫలసిద్ధిరస్తు। బాజా ఆ యజ్ఞోపవీతాన్ని సమర్పణ చేశారు। యజ్ఞోపవీతం ఎప్పుడు వేసుకొని ఎప్పుడు స్వామి ఆ రక్షాబంధనం చేసుకున్నారో ఇక ఈ జగత్రక్షణ కోసం వారి యొక్క బుద్ధి అంతా కూడాను ఇక్కడనే ఆయన ప్రయోగం చేస్తారు। ఇక్కడే ప్రేరణ జరుగుతుంది। ఏమిటయా ఈ రక్ష, జగత్తును రక్షించే వాడికి మనం రక్ష కట్టడం ఏమిటి అని మనకి అనిపిస్తూ ఉంటుంది। కానీ ఆ యశోదమ్మ తల్లి శ్రీకృష్ణస్వామికి దిష్టి తీస్తూ ఉండేది ఎప్పుడు కూడాను। ఎందుకంటే చాలా అందగాడు పరమాత్మ, ఆయనకున్నంత అందం ప్రపంచంలో ఎవరికీ లేదు। ఆ అందాన్ని చూచే ప్రహ్లాదుడు మహాభాగవతోత్తముడు ఆయన్ని ఎంతో ప్రార్థన చేశాడు। వైకుంఠవాసైనటువంటి మహావిష్ణువుని ప్రార్థన చేశాడు। ఆ కైలాసంలో ఉండేటువంటి పరమాత్మ జగద్రక్షణ చేయాలి। ఆయన ఎప్పుడు కూడాను సమాధి స్థితిలో ఉంటారు। భీతిర్నాస్తి భుజంగ పుంగవ విషాత్ ప్రీతిర్న చంద్రామృతాత్ నా శౌచంచ కపాల దామలోలనాత్ శౌచన్న గంగాజలాత్। పరమేశ్వరుడు చాలా గొప్పవాడు। ఎంచేతనంటే ఆయన శరీరం మీద మహామహా విషాల్ని గక్కేటువంటి సర్పాలు ఉంటాయి, వాటి వల్ల వచ్చేటువంటి భయం ఆయనకి లేనే లేదు। ప్రీతిర్న చంద్రామృతాత్ ఆయన శిరస్సు మీద అమృతాన్ని గ్రోలేటువంటి ఆ చంద్రుడే ఆయన శిరస్సుని అలంకరించి ఉన్నాడు। అటువంటి చంద్రుడు ఉండటం వల్ల వచ్చేటువంటి ప్రీతి లేదు। భీతిర్నాస్తి భుజంగ పొంగవ విషాత్ ప్రీతిర్న చంద్రామృతాత్ నా శౌచంచ కపాల దామలులనాత్ శౌచన్న గంగాజలాత్। ఆయన ఎప్పుడు కూడాను కపాలాలు మెళ్ళో వేసుకొని ఉంటాడు, దానివల్ల వచ్చేటువంటి ఆశౌచము లేదు। గంగ ఆయన నెత్తినే ఉంటుంది, దానివల్ల వచ్చేటువంటి శౌచం అంతకంటే లేదు। నా శౌచంచ కపాల దామలులనాత్ శౌచన్న గంగాజలాత్ నోద్వేగశ్చితి భస్మన నచ సుఖం। ఆయన ఎప్పుడు చితిభస్మ రాసుకొని ఉంటాడు, దానివల్ల వచ్చేటువంటి ఆయనకు ఉద్వేగం లేదు। నోద్వేగ నచ సుఖం గౌరీ సమాలింగనాథ్ ఎప్పుడు ఆ పార్వతీదేవి వారు పక్కనే ఉంటుంది, ఆయన దాన్ని పెద్దగా పట్టించుకోడు ఆయన। నోద్వేగస్థితి భస్మన నచ సుఖం గౌరీ సమాలింగనాథ్ స్వాత్మారామతయా హితాహిత సమహ హితము అహితము ఇందు కూడా
సమభావంతో ఉండేటువంటి పరమాత్మ ఆయన్ని ఎవరైతే ధ్యానిస్తారో, ఎవరైతే పూజిస్తారో, ఎవరైతే హరహర మహాదేవ శంభో శంకర అని ప్రార్థిస్తారో వారందరికీ ఏమి కావాలో. ఎందుకంటే చాలామంది అనుకుంటారు వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్తే ఐశ్వర్యం వస్తుందని. చాలా తప్పది. ఆయన ఇచ్చేటువంటిది జ్ఞానైశ్వర్యం ఇస్తాడు. ఈశ్వరుడు ఇచ్చేటువంటిది ఐశ్వర్యం ఈశ్వరాదిచ్చేత్. ఎప్పుడైతే ఈశ్వరుడి శిరస్సు మీద అంత భస్మం వేసి అంత పంచామృతాలో నీళ్ళలో పోస్తే ఆయన సంతోషించి ఆయన ఐశ్వర్యం ఇస్తాడు. అంచేతనే విభూతిర్భూతిరైశ్వర్యం. ఎక్కడుందయ్యా ఐశ్వర్యం అంటే విభూతులనే ఉంటుంది. అందుకోసే మనకి ఆచార్య స్వాములు కంచి వెళ్ళండి, శృంగేరి వెళ్ళండి, ఎవరిచ్చినా విభూతే ఇస్తారు. ఈ మధ్య మన ముఖ్యమంత్రి గారు అమ్మాయి కంచిస్వామి దర్శనం చేసుకుంటుంది. ఆయన అంత విభూతి ఇచ్చారు, అక్కడే ఉన్న ఆ రోజున. కాబట్టి ఆ విభూతిలో అంత గొప్పతనం ఉంది. అంచేతనో ఎవరైతే ఆ విభూతి పెట్టుకుంటారో వారికి మంచి హృదయం, మంచి సద్బుద్ధి కలుగుతుంది. అంచేతనే బుద్ధి అనేది చాలా ముఖ్యం.